బెంగళూరు సిటీ శివార్లలో రేవ్ పార్టీ నిందితుల విచారణకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని వివరించారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని తెలిపారు సిపి. రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారని వివరించారు. పార్టీలో ఓ నటి ఉన్నారని వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు సిపి. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామన్నారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు. రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో డ్రగ్స్ ను నాశనం చేసే ప్రయత్నం చేశారని వివరించారు. స్విమ్మింగ్ పూల్స్, ప్రహారీ వెలుపల డ్రగ్స్ పడేశారని చెప్పారు సిపి. డ్రగ్స్ ని డాగ్ స్క్వాడ్ తో గుర్తించామన్నారు సిపి. ప్రస్తుతం 5గురిపై కేసు నమోదు చేశామన్నారు. రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోందన్నారు సిపి దయానంద్. మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, బెంగళూరు రేవ్ పార్టీపై విచారణ స్పీడప్ చేశారు అధికారులు, డీటెయిల్స్ ఏంటి? సపర్ణ, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఫైనల్గా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు బెంగళూరు సిపి దయానంద్. యాక్చువల్గా ఈ పార్టీ అనేది సండే రోజు ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఈ పార్టీ కంటిన్యూ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఈవినింగ్ స్టార్ట్ అయిన ఈ పార్టీకి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో సిటీ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ వింగ్ పోలీసులు కలిపి జాయింట్గా వెళ్ళి ఈ జిఆర్ ఎస్టేట్, ఈ జిఆర్ ఫామ్ హౌస్ పైన పోలీసులు ఎర్లీ మార్నింగ్ 3 o'clock రైడ్ చేశారు. సో రైడ్ చేసిన టైంలో పోలీసులు వచ్చిన టైంలో వాళ్ళని లోపలికి ఎంట్రీ చేయకుండా గేట్కి లాక్ వేశారు. ఆ తర్వాత పోలీసులు గేట్ లాక్ పగలగొట్టుకొని లోపలికి వెళ్ళారు. సో ఈ లోపే, అంటే పోలీసులు వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పోలీసులు లోపలికి వెళ్ళే టైంలోనే అది ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes టైం పట్టింది. సో ఎందుకంటే మెయిన్ గేట్ వీళ్ళు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళే లోపు లోపల ఉన్న ఈ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు అంతా కూడా దానిలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, అందులో డ్రగ్స్ ఆనవాళ్ళు దొరకకుండా, ఎందుకంటే పోలీసులు వస్తే ఈ డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తారు, అలాగే వాళ్ళు దొరికిపోతారు కాబట్టి సో ఆ డ్రగ్స్ అన్నిటిని కొంతమంది లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడేశారు. ఇంకొంతమంది ఆ ఫామ్ హౌస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ దూరంలో పడేశారు. ఇంకొంతమంది ఆ గోడ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన గోడ, ప్రహరీ గోడ అవతల పడేశారు. ఇంకొంతమంది వాష్రూమ్లోకి వెళ్ళి ఆ టాయిలెట్ కమోడ్లో వేసి వాటర్ ఫ్లష్ చేశారు. అంటే మొత్తం ఆ లోపల యూజ్ చేసిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోలీసులకు దొరకకుండా, చిక్కకుండా వాళ్ళంతా లోపల ఉన్న వాళ్ళంతా ట్రై చేశారంటూ కూడా పోలీసులు అఫీషియల్గా చెప్తున్నారు. సో దీంతో లోపల వీళ్ళకి ఆల్రెడీ వెళ్ళిన తర్వాత 15.6 grams ఆఫ్ కొకైన్ దొరికింది, MDMA దొరికింది, దీంతో పాటు కొంత గంజాయి కూడా దొరికింది. సో ఆల్రెడీ వీళ్ళకి ఆనవాళ్ళు దొరకడంతో అప్పటికి నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ని తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ పడేశారో సో వాటన్నిటిని కూడా పాయింట్అవుట్ చేయడానికి పోలీసులు అంతా కూడా ట్రై చేశారు. సో దీనిలో ముఖ్యంగా పార్టీ హోస్ట్ చేసింది హైదరాబాద్కు సంబంధించిన వాసు అనే వ్యక్తి. అలాగే దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నది వాళ్ళకి సంబంధించిన, అంటే ఈ పార్టీ హోస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన రిలేటివ్గా అరుణ్ ఉన్నాడు. సో అతను ఈ పార్టీ అంతా మేనేజ్ చేశాడు, అతనే చూసుకున్నాడు, అతనే గెస్ట్లను పిలిచాడు, అతనే లిక్కర్ ఇదంతా కూడా సప్లై చేశాడు. సో అతని పేరు ఎఫ్ఐఆర్లు చేర్చారు. దీంతో పాటు 3 డ్రగ్ పెడ్లర్స్, సిద్దికి, అలాగే ఇతను ఇంకొక వ్యక్తి నాగబాబు, దీంతో పాటు రణబీర్, ఈ 3 వీళ్ళు డ్రగ్స్ ఈ పార్టీకి సప్లై చేశారు కాబట్టి వీళ్ళని డ్రగ్ పెడ్లర్స్గా వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో మొత్తం NDPS యాక్ట్తో పాటు IPC 263 ప్రకారం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని బెంగళూరు సిపి తెలిపాడు. ఇక దీనిలో ఎవరెవరు ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు అనే దానిపైన మొత్తం 101 మంది ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారని సిపి తెలిపారు. సో దీనిలో బెంగళూరుకు సంబంధించిన వాళ్ళకంటే ఎక్కువగా ఈ తెలుగు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, లోకల్ వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇక కొంతమంది ఈ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని ఆ రూమర్స్ వస్తున్నాయి కాబట్టి అఫీషియల్గా ప్రజాప్రతినిధులు దీనిలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇటు హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది సినీ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఏపీకి సంబంధించిన కొంతమంది ఉన్నారని అఫీషియల్గా చెప్పారు. ఇక మరొకటి, దీనిలో హేమకు సంబంధించి ఉందా లేదా అనే దానిపైన చాలా వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా ఆమె ఉందని మొదటగా ఈ డ్రగ్ పార్టీ బస్ట్ అయిన తర్వాత నిన్న మార్నింగ్ నుంచి కన్నడ మీడియాలో హేమ ఉంది అంటూ ఆమె ఫోటోలు రిలీజ్ చేస్తూ ఆ న్యూస్ చేశారు. ఆ తర్వాత దీనిపైన హేమ రెస్పాండ్ అవుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది, వీడియో బయట. సో నాకు పార్టీకి ఏం సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, దీనికి ఎలాంటి సంబంధం లేదు నాకు అంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆమె పార్టీలో పార్టిసిపేట్ చేసింది, సేమ్ డ్రెస్ ఆమె పార్టీస్కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ ఆమె వీడియో బయట రిలీజ్ చేసిన, ఫామ్ హౌస్ నుంచి రిలీజ్ చేసిన అని చెప్తుంది కాబట్టి అందులో ఫోటో 2 డ్రెస్ చూసుకుంటే సేమ్ ఉంది. సో ఆమె ఎగ్జాక్ట్లీ
పార్టీలో ఉందంటూ కూడా బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో రిలీజ్ చేశారు. ఇక బెంగళూరు పోలీసులు ఈమె ఉందా లేదా అనే దానిపైన ఏం చెప్తున్నారంటే, మేము నిన్న పార్టీ బస్ చేసిన తర్వాత నిన్న మార్నింగ్ వీళ్ళంతా డ్రగ్స్ అక్కడిక్కడ పడేశారు కాబట్టి లోపలనే ఈ 101 మందిని లోపలనే ఈ ఫామ్ హౌస్ లోపలనే ఉంచుతూ ఈ స్నిఫర్ డాగ్స్ తోటి సెర్చ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పార్టీకి వచ్చిన వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ ఒక రూమ్లో ఉంచిన టైంలో ఈమె అందులో నుంచి బయటకు వచ్చి ఆమె సెల్ ఫోన్ తీసుకొని బయటికి వచ్చి ఆ ఫామ్ హౌస్లోని ఓపెన్ ప్లేస్లో ఒక వీడియో బయట తీస్తూ తెలుగు మీడియాకి రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో నువ్వు బయటికి ఎలా వచ్చి ఒక వీడియో బయట రిలీజ్ చేస్తావంటూ కూడా పోలీసులు ఆమె సెల్ ఫోన్ లాక్కొని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ పార్టీకి సంబంధించి చాలా మందిని అందులో 5గురిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అన్నీ కూడా పోలీసులు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ 41 CRPC నోటీసులు ఇచ్చి తిరిగి వాళ్ళందరినీ పంపించేశారు. ఈ బ్లడ్ శాంపిల్స్ రిజల్ట్స్ కోసం అయితే ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. వన్స్ దాంట్లో బ్లడ్ శాంపిల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమందికి దానిలో పాజిటివ్ వస్తే వాళ్ళందరినీ పిలిచి ఈ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు కనుక్కుంటాం. దీంతో పాటు వాళ్ళకు డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు ఏంటి అనే విషయాలపైన పూర్తి వివరాలు రాబడతామని బెంగళూరు సిపి చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా ఆ తర్వాత 41 CRPC నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఎవరింటికి వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు నటి హేమని అడిగితే ఇప్పటికి కూడా స్టిల్ షీఈ్ నాట్ యాక్సెప్టింగ్, అంటే తాను పార్టీలో ఉన్నట్టు ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. తను ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాసేపటి క్రితం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి చికెన్కి సంబంధించి ఎలా వండాలి అనే దానిపైన ఒక వీడియో తీసి పెట్టింది. సో నేను ఇంట్లోనే ఉన్నాను, సో నాకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి అంటూ కూడా ఆమె ప్రస్తుతానికి చెప్తోంది. కానీ ఆ వీడియో రిలీజ్ చేసింది లాస్ట్ 20 to 30 minutes బ్యాక్. కానీ నిన్నంతా కూడా ఆమె అక్కడే ఉన్నట్లయితే ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు అయితే చెప్తున్నారు. ఆమెకు 41 CRPC నోటీసులు ఇచ్చి పంపించామని కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ పార్టీకి సంబంధించి పార్టీ ఆర్గనైజర్ అంటే పార్టీ హోస్ట్ చేసిన వాసుతో పాటు ఇక మరోవైపు పార్టీ ఎవరి ఎస్టేట్లో అయితే ఎవరి ఫామ్ హౌస్లో అయితే జరిగిందో గోపాల్ రెడ్డికి సంబంధించింది. అతను యాక్చువల్గా హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, రియల్ ఎస్టేట్ చూసుకుంటాడు. కానీ అతను బెంగళూరులో సెటిల్ అయ్యాడు. సో అతని ఫామ్ హౌస్లో పార్టీ చేశారు కాబట్టి అతనికి కూడా 41 CRPC నోటీసులు ఇచ్చాం. త్వరలోనే అతన్ని పిలుస్తాం, ఎందుకంటే అతను పార్టీలో లేడు. పార్టీకి సంబంధించి అతను ఇచ్చాడు, అతని ఫామ్ హౌస్ ఇచ్చింది కానీ అతను పార్టీలో లేడు కాబట్టి అతను కూడా 41 CRPC నోటీసులు ఇచ్చాం. త్వరలోనే అతన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తామని బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు 3 డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తున్నారు. గతంలో వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు, గతంలో వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, దీంతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో ఎవరితోటైనా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయన్న యాంగిల్లోనైతే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. 5గురిని ప్రస్తుతం రిమాండ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని పూర్తి డీటెయిల్స్, ఈ పార్టీకి సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటామని చెప్తున్నారు. అదే కాకుండా ఈ బ్లడ్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వన్స్ ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని బెంగళూరు పోలీసులు అయితే చెప్తున్నారు. అపర్ణ.